అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటో మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది అనుకుంటున్నాను. సంక్షేమ పథకాలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగు పెన్షన్లు మరియు వితంతు పెన్షన్లు. ఇలాంటి పెన్షన్లు సంక్షేమ పథకాలంటే ముందుగా అందరికీ గుర్తుకు వస్తాయి. అయితే ఇలాంటి పరిస్థితులలో జగన్ గారి టైంలో వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వడం అయితే జరిగింది. మరియు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా పెన్షన్లను అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితిలో జగన్ గారి టైంలో పెన్షన్ పద్ధతి బాగుందా, లేదంటే చంద్రబాబు గారి టైంలో పెన్షన్ పద్ధతి బాగుందా అనే విషయాల్ని ఆ బెనిఫిషియర్స్ మాటల్లోనే, పెన్షన్ తీసుకునే వారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లు అయితే లేరు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనకి వినిపిస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, వాలంటీర్లు లేరు కనుక వృద్ధులకి పెన్షన్ ఇంటికి తీసుకువెళ్ళి ఇవ్వటం లేదు, వృద్ధులే సచివాలయాలకి, పంచాయతీ ఆఫీసులకి వచ్చి క్యూలో నిలబడి తీసుకుంటున్నారు అని ఒక మాట అయితే బయట సర్క్యులేట్ అవుతుంది. అందువలన ఈ పద్ధతి బాగుందా, ఆ పద్ధతి బాగుందా, ప్రజలకి వృద్ధాప్య పెన్షన్లు ఎలా అందుతున్నాయి అనే విషయాల్ని పెన్షన్ తీసుకునేటువంటి బెనిఫిషియర్స్ వారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. తాతగారు చెప్పండి, ఏం పేరు మీ పేరు? మా పేరు చల్లా వెంకటరామరెడ్డి. దగ్గర పెట్టండి. చల్లా వెంకటరామరెడ్డి. అయితే పెన్షన్ వస్తుందా? వస్తుందా? అయితే జగన్ గారు పెన్షన్ ఇచ్చారు వృద్ధులకి, ఇప్పుడు చంద్రబాబు గారు పెన్షన్ ఇస్తున్నారు. వీరిద్దరిలో ఎవరు పెన్షన్ పద్ధతి బాగుంది? చంద్రబాబు నాయుడు గారిది పద్ధతి బాగుంది. ఇప్పుడు అంటే ఇప్పుడే కదా వాళ్ళు వచ్చింది, వచ్చిన కాడి నుంచి వాళ్ళు పద్ధతిగానే వచ్చి ఇచ్చిపోతున్నారు ఇంటికి, ఇబ్బంది ఏం లేదు. ఈయన వచ్చిన కాడి నుంచి 4,000 చేశాడు కదా, 4,000 వస్తున్నాయి, బాగానే ఉంది. గ్యాస్, ఉచిత గ్యాస్ కూడా మాకు పడింది, బాగానే ఉంది. అది పెన్షన్ 1వ తారీఖే ఇస్తున్నారా? 1వ తారీఖే ఇస్తున్నారు, ఇంకా ముందు కూడా ఇస్తున్నారు. 30వ తారీఖు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. అయితే 1వ తారీఖు కంపల్సరీగా. అది అయితే జగన్ గారి పెన్షన్ విధానంలో, చంద్రబాబు గారి పెన్షన్ విధానంలో మీకు చంద్రబాబు గారి పెన్షన్ విధానం నచ్చింది అన్నారు. అవును. అయితే జగన్ గారి దాంట్లో ఉన్నటువంటి లోపం ఏంటి? ఆయన ఇచ్చినటువంటి పెన్షన్ పద్ధతిలో లోపం ఏంటి చెప్పండి. లోపం అనేది కాదు, ఆయన చెప్పినట్టు ఫస్ట్లో నుంచి లాస్ట్ వరకు 3,000 చేశాడు. ఇప్పుడు 2,250 అట్టుంది ఫస్ట్, తర్వాత 2,500, తర్వాత 2,750, తర్వాత 3,000 చేశాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాడి నుంచి 4,000 ఖచ్చితంగా ఇస్తున్నారు. ఇంకా అది అంతే, తేడా ఇంకేం లేదు. అది ఒకేసారి పెంచకపోవడం తేడా. ఇప్పుడు ఆయన 3,000 ఇస్తామన్నారు ఫస్ట్. అయితే ఈ 3,000 కూడా ఆయన పీరియడ్ మొత్తంలోకి చివరికి వచ్చే వరకు 3,000 చేశారు, దఫదఫాలుగా పెంచాడు. చంద్రబాబు గారు అట్లా కాదు. అట్లా మనకు కనపడుతూనే ఉంది కదా, ఆయన రాంగలోనే ఎలక్షన్ ఓటేసిన కాడి నుంచి ఆయన 4,000 చేశాడు. చెప్పండి సార్, ఏం పేరు మీ పేరు? ముందు సత్యనారాయణ. సత్యనారాయణ గారు, అయితే జగన్ గారి టైంలో పెన్షన్ తీసుకున్నారుగా? తీసుకున్నా. ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో కూడా పెన్షన్ తీసుకుంటున్నారుగా? తీసుకుంటున్నా. అయితే వీరిద్దరిలో ఎవరి పద్ధతి బాగుంది, పెన్షన్ ఇచ్చే పద్ధతి? చంద్రబాబు నాయుడు పద్ధతే బాగుంది. అంటే ఎందుకని జగన్ పద్ధతి నచ్చలేదు? వాళ్ళు ఎప్పుడో మస్కలో వస్తారు, వీళ్ళు కరెక్ట్గా ఇంటికాడికి వచ్చి ఇస్తారు అంతే. ఆయన దశల వారీగా 250 పెంచుకుంటూ వచ్చాడు 4 ఏళ్ళు. ఈయన ఒకేసారి 4,000 వేయాలి. ఈయన పద్ధతే బాగుంది, చంద్రబాబు నాయుడు పద్ధతి. నెల కరెక్ట్గా ఇస్తున్నారా? కరెక్ట్గా ఇంటికి వచ్చి ఇస్తాను. ఇంటికి వచ్చే ఇస్తున్నారు? ఇంటికి వచ్చే ఇస్తాను. తాతగారు చెప్పండి, ఏ ఊరు మీది? పులిపాడు బాబు. పులిపాడు గ్రామం. మీ పేరేం పేరు? సుబ్బారావు. సుబ్బారావు. అయితే చంద్రబాబు గారి హయాంలో పెన్షన్ తీసుకుంటున్నారు, ఇప్పుడు తీసుకుంటున్నాం. జగన్ గారి హయాంలో కూడా పెన్షన్ తీసుకున్నాం. వీరిద్దరు పెన్షన్ పద్ధతిలో ఎవరి పద్ధతి మీకు బాగా నచ్చింది? ఈయన పద్ధతి బాగా నచ్చింది. ఈయనంటే చంద్రబాబు గారు. ఎందుకు జగన్ గారు? ఎందుకంటే ఈయన ఫస్ట్ ఎలక్షన్ కంటే ముందు నుంచే 4,000 ఇస్తాను అని చెప్పన్నాడు. ఎలక్షన్ కాగానే 4,000 ఇస్తున్నాడు. అతనేమో 3,500 ఇస్తాను,
అది 500 ఎప్పుడు లాస్ట్లో ఇస్తాను, 250 ఒక సంవత్సరం, 250 లాస్ట్ సంవత్సరం అని అన్నాడు. సరే అది ఎంతవరకు నిజమో అది తెలియదు మనకి. ఈయన మాత్రం అన్న మాట ప్రకారం 4000 ఫస్ట్ స్టార్టింగ్ నుంచే ఇస్తాను అన్నాడు. ఇస్తున్నాడు, తీసుకుంటున్నాం. జగన్ గారు 2500 ఇచ్చారు. 3000 ఇచ్చాడు. 3000 ఇచ్చి 3500 చేస్తాను అన్నాడు ఎలక్షన్ కంటే ముందు. అది ఎప్పుడు లాస్ట్ గెలిస్తే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ముందు ఇవ్వకుండా ముందు 3 సంవత్సరాలు తీసేసి లాస్ట్ 2 సంవత్సరాలు 250, 500 చేస్తా ఉన్నాడు. ఇది మళ్ళీ ఎలక్షన్ వచ్చే నాటికి 500 పెంచుతా ఉన్నాడు. ఈయన అట్లా కాకుండా నేను గెలవగానే 4000 ఇస్తా ఉన్నాడు. అలాగే ఇస్తున్నాడు, తీసుకుంటున్నాం. చాలా సంతోషం మాకు. అది పెన్షన్ ప్రతి నెల కరెక్ట్గా ఇస్తున్నారా? ప్రతి నెల ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. అప్పుడు జగన్ గారి హయాంలో అప్పుడు ఇంటికి వచ్చి ఇచ్చారు, కానీ ఇచ్చారు కాదంటారు, ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు, కానీ 3000 ఇచ్చాడు. తర్వాత నేను 4000 చేస్తాననలేదు. ఈయన చేశాడు, చెప్పాడు, చేశాడు. అది ఇప్పుడు అందరూ ఇంటికి వచ్చే పెన్షన్ ఇస్తున్నారా? ఇంటికి వచ్చే ఇస్తున్నారు. నా గొడవ అన్నీ తీసుకొచ్చేస్తున్నారు. తీసుకుంటా నాకు ఇంటి దగ్గరికి తీసుకొచ్చేస్తున్నాడు ఆ అబ్బాయి. నేను ఎక్కడికి వెళ్ళే పని లేదు. ఉదయం 6-7 లోపలనే, సరే ఒక అరగంట అటు ఇటుగా, నేను ఎక్కడికి వెళ్ళే పని లేదు, ఇంటికి తీసుకొచ్చిస్తున్నాడు. తాతగారు ఏ ఊరు మీది? నాది దాచేపల్లి నారాయణపురం. దగ్గర పెట్టుకో మైకు. దాచేపల్లి నారాయణపురం. పెన్షన్ వస్తుందా? వస్తుంది. జగన్ గారి టైంలో పెన్షన్ తీసుకున్నారా? అప్పుడు కూడా తీసుకున్నాం. ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో పెన్షన్ తీసుకుంటున్నారా? ఇప్పుడే వస్తుంది, ఇప్పుడు కూడా. అయితే జగన్ గారి పద్ధతి, చంద్రబాబు గారి పద్ధతి, పెన్షన్ ఇచ్చే పద్ధతి, ఎవరి పద్ధతి మీకు బాగా నచ్చింది? చంద్రబాబు పద్ధతి బాగా నచ్చింది. ఎందుకు జగన్ గారి పద్ధతి నచ్చలేదంటే అది అచ్చం దానిలో 3000 ఇచ్చాడు. సంవత్సరానికి 250 పెంచుకుంటే 4 సంవత్సరాలకి 3000 చేశాడు. అది చాలా వేరే సమస్యలు ఏం సరిగా లేదు అప్పుడు. ఇప్పుడైతే బాగుంది అంతే, అంతకన్నా ఏం లేదు. దగ్గర పెట్టుకో. అంతే. నెల పెన్షన్ బాగా వస్తుంది, సూపర్గా వస్తుంది. ఇంటికే తీసుకొచ్చి ఇస్తున్నారా? ఇంటికే. పెన్షన్ తీసుకోవడంలో ఏమన్నా లంచాలు అడుగుతున్నారా? లేదు, మాట్లాడే పని లేదు. అంతే, బాగుంది ఇప్పుడు ఇంత. తాతగారు చెప్పండి, ఏం పేరు మీ పేరు? నారాయణ అండి. నారాయణ. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందండి. అయితే జగన్ గారి దగ్గర కూడా పెన్షన్ తీసుకున్నారుగా? తీసుకున్నామండి. చంద్రబాబు గారి దగ్గర కూడా పెన్షన్ తీసుకుంటున్నారు? తీసుకుంటున్నాం. అయితే ఇద్దరిలో ఎవరి పెన్షన్ పద్ధతి బాగుంది? చంద్రబాబు పద్ధతే బాగుందయ్యా. అంటే ఎందుకని? ఎందుకనంటే ఈయన అనుభవం పెద్దది, ఆయన అనుభవం లేదు. అందులో కుర్ర వయసు గల్లోడు ఆయన అంత నాదే, నన్ను ఎవరు ఏం చేస్తారనే ఆలోచనతో కొన్ని అనారాజకాలు కూడా చేసిండు. ఈయన మాత్రం అలాంటి వాడు కాదు, పద్ధతి గల్లోడు, అన్నీ ఆలోచిస్తాడు. చూశారు కదండి ప్రజలు ఏమనుకుంటున్నారు. ఇదంతా కల్పితాలు కావు, అవన్నీ కూడా ప్రజలు మాట్లాడుతుంటే మీరంతా చూశారు. మరీ ముఖ్యంగా ప్రజలు జగన్ గారు పెన్షన్ పద్ధతికి, చంద్రబాబు గారు పెన్షన్ పద్ధతికి తేడా ఏంటి అని అంటే, చంద్రబాబు గారి పెన్షన్ పద్ధతి ఎందుకు నచ్చింది, జగన్ గారి పద్ధతి ఎందుకు నచ్చలేదు అని అంటే, వారు చెప్పిన ఒకే ఒక ముఖ్యమైన పాయింట్, జగన్ గారు అధికారంలోకి వచ్చాక 3000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. అయితే మాట మీద నిలబడ్డారు, మాట తప్పలేదు. కానీ ప్రతి నెల కాదు, ప్రతి సంవత్సరం 250 రూపాయలు అలా పెంచుకుంటూ 3000 రూపాయలు చేయడం అనేది వారికి నచ్చలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. గెలిచిన మొదటి నెల నుంచే 4000 రూపాయల పెన్షన్ ఇవ్వడం అనేది వారందరికీ బాగా నచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే, ప్రజలు బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వారి ఇంటి దగ్గరికే కూటమి ప్రభుత్వం కూడా
పెన్షన్ల పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఎవరు ఎక్కడికి వెళ్ళి తీసుకోవడం లేదు. పంచాయతీ ఆఫీసులకు కానీ మరియు సచివాలయాలకు కానీ వెళ్ళి తీసుకోవడం లేదు. ఆ బెనిఫిషియర్స్ దగ్గరికే పెన్షన్ వస్తుంది అని కూడా మనకు క్లారిటీ ఇచ్చారు. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ యొక్క అమూల్యమైన సందేశాలను అయితే నాకు ఇవ్వండి. అందరికీ మరొకసారి నమస్కారం.